జగన్ నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు చెబుతున్నారని టీడీపీ నాయకులు బుద్దా వెంకన్న మండిపడ్డారు. ఏపీకి డేటా సెంటర్ను చంద్రబాబు తెస్తే తన గొప్పతనం జగన్ చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. నకిలీ మద్యాన్ని ఏరులై పారించిన చరిత్ర వైసీపీ నాయకులదంటూ బుద్దా వెంకన్న మండిపడ్డారు. 5 ఏళ్లు సీఎంగా ఉన్న జగన్ ఏ ప్రాజెక్ట్ తెచ్చారో చెప్పగలడా? అడ్డగోలుగా జగన్ ముఠా ప్రజల ఆస్తులను లూటీ చేస్తూ భయభ్రాంతులకు గురి చేసిందంటూ ఆయన మండిపడ్డారు. మద్యం కుంభకోణం కేసులో జగన్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. వైసీపీ నాయకులు నోటుకొచ్చినట్లు మాట్లాడితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని బుద్దా హెచ్చరించారు. చూసి మాట్లాడుతున్నట్టు అబద్ధాలు చెబుతూ ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు ఏంటో పిచ్చి పిచ్చిగా మరత ప్రేమించిన వాళ్ళు మాట్లాడతారే ఆ టైంలో మాట్లాడతాను నేను. హైటెక్ సిటీ నిధులవేలి జనార్దన్ రెడ్డి గారు కట్టించినట్టు, అలాగే ఏదైతే హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ ఉందో ఆ ఎయిర్పోర్టు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కట్టించారని, ఇవన్నీ చూస్తుంటే ఈ అమరావతి ఇప్పుడిప్పుడే చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల బాగా డెవలప్ అవుతుంది. నెక్స్ట్ ప్రెసిడెంట్లో మా తాత రాజారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ అమరావతి రూపకల్పన చేసేదని కూడా చెప్పచ్చు జగన్మోహన్ రెడ్డి. అంటే వాళ్ళ తాత ముఖ్యమంత్రి చేయలే, కానీ జగన్మోహన్ రెడ్డి ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు చెప్పడంలో దట్ట. ఇవన్నీ చూస్తుంటే అబద్ధాల కాలేజీకి జగన్మోహన్ రెడ్డి ప్రిన్సిపల్లా కనబడుతున్నాడు. అందుకే అతనికి మధ్య భ్రమించింది అంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి, 4 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తిని